మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఇప్పుడు విజయనగరం జిల్లా కేంద్రంలోని ధరంపూరి గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే తీవ్ర విషాదం నెలకొందని చెప్పొచ్చు. అయితే ఎవరైతే రైతులు ఉన్నారో వారి కళ్ళాల్లోని ఆవుల్ని ఇక్కడ సాల్లో కట్టేసి ఉంచారు. అయితే ఆ సాల్లోని ఒక 4-5 ఆవుల వరకు ఉన్నాయి. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున నిప్పు పెట్టారు పశువుల సాలకి. అయితే ఆ పశువుల సాలలో అయితే ఒక 3 ఆవులు గాయాలయ్యాయి. అయితే రోడ్డు మీద వెళ్తున్న భవానీలు గమనించి వెంటనే వాటిని విప్పడం జరిగింది. వెంటనే ఈ సాల యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో రైతులకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే వాళ్ళు వచ్చి చూసేసరికి అయితే 2 ఆవులు అయితే చనిపోయి ఉన్నాయి. అయితే ఒక తీవ్ర విషాదం ఏంటంటే ఒక ఆవు అయితే 7 నెలల సూడితో ఉంది. అయితే రైతుల బాధ అయితే వర్ణించలేనిది. అంటే వాటి మీదే మా జీవనాధారము, మేము ఈ ఆవులకి మేము పోషించుకోవాలంటే పోషణం దీని మీదే మేము బ్రతుకుతున్నామని అయితే ఆ రైతులు అయితే తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూసుకుంటే, విజువల్ లో చూసుకుంటే వాళ్ళు చాలా తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే 7 నెలల సూడితో ఉన్న ఆవు చనిపోవడం అంటే కన్న బిడ్డల్లాగా సాగుతున్నారు ఆవులని మనం చెప్పుకోవచ్చు. గోవుల్ని ఇలా చేయటము, ఏదన్నా కక్ష ఉంటే ఏదన్నా చూసుకోవచ్చు, కానీ ఇలాగా నోరు లేని మూగ జీవాలని ఇలా చేయటము ఏంటి అని అయితే వాళ్ళు చాలా తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎట్టిసారో తెలియదండి. కాకపోతే ఈ 4 ఆటల్లోని 2 ఆటలు ఇప్పగలిగారు భవానీలు వచ్చి. కాకపోతే 2 కూడా చనిపోయి వాళ్ళు ఇప్పడానికి తయారు పడ్డారు, కానీ వాళ్ళ ప్రాణానికి అయినా భవానీ కూడా కాలిపోయింది. అయితే ఈ ఆవులు కాపాడే లోపల అది పుట్టిపోతాడికి ఇంకా వేరే ఆవులకు కూడా ఇప్పగలిగారు 4 ఆటలు. అయితే ఈ ఆవులు కూడా చూడకపోతే మొత్తం తల్లి 8 ఆవులు చనిపోయి మొత్తం అన్ని కాలిపోయాను. వాళ్ళు ఉండబట్టి ఆ మాత్రమే ఇప్పగలిగారు. గంటలారు అయితే అతనైతే అతనైతే పెట్రోల్ ఎట్టే తగలెట్టారనేసి అంటారు. అది ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధమో తెలియదు. మేమైతే చూడలేదు. మేము వచ్చాము మా భవానీలు కళ్ళం అక్కడ ఇల్లు అక్కడ పెద్దది మాది. పెద్దది నుంచి వచ్చినప్పటికి గంటలారి వెళ్ళిపోతాండి. భవానీలు వచ్చి ఇంటికి తలుపులు కుదిరితే వచ్చాము. ఇక్కడ ఎవరు ఉండరమ్మా? ఇక్కడ మీకు ఎవరు ఉండరా? ఉండరు, ఎప్పుడు ఉండరు. ఈ 2 కాలాలు ఉండరు, కట్టేసి వెళ్ళిపోతాం. మీకు ఎవరు చెప్పారు ఇక్కడ ఇలా కాలిపోతుంది, సాల కాలిపోతుందని ఎవరు చెప్పారు? ఈ చుట్టుపక్కల భవానీలు ఉన్నారా, భవానీలు చెప్పారు. ఎవరి మీద అనుమానం ఉందా మీకు? భవానీలు చెప్పారు. ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీదైనా అనుమానం ఉందా మీకు అంటున్నాను. మరి ఎవరు ఎట్టిసారో మాకు తెలియదమ్మా. మాకు తెలిస్తే మరి ఎందుకు మేము ఇప్పుడు